తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ తేజస్విని గారు ఉన్నారు, హోమియోపతిక్ గైనకాలజిస్ట్. సో వైట్ డిశ్చార్జ్ గురించి తెలుగులో తెల్లబట్ట అంటూ ఉంటారు. దీని గురించి చాలాసార్లు మాట్లాడారు. కానీ ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, అంటే మనం దేన్ని లైట్ తీసుకోవచ్చు, దేనికి భయపడాలి, దేనికి జాగ్రత్త తీసుకొని ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలి, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. సో జనరల్గా వైట్ డిశ్చార్జ్ అంటే పీరియడ్ ముందో తర్వాతో లేదా మధ్యలో ఏదో ఒక టైంలో వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. అది కామన్ థింగ్. అబ్నార్మల్‌గా అయ్యే వైట్ డిశ్చార్జ్‌ని కనిపెట్టడం ఎలాగా? అసలు ఎందుకు అవుతుంది అది అలాగా? అండి. అబ్నార్మల్ కంటే కూడా ఫస్ట్ మెయిన్‌గా అసలు ఏది నార్మలో తెలుసుకోవాలి చాలామంది. హ్మ్. నార్మల్‌గా వచ్చేసి 3 సిట్యుయేషన్స్‌లో అవుతుంది. ఒకటి పీరియడ్‌కి ముందు లేదంటే పీరియడ్‌కి తర్వాత. హ్మ్. ఇది నార్మల్ కండిషన్స్. హ్మ్. ఇంకా దీంతో పాటుగా పీరియడ్‌కి మధ్యలో అవుతుంది ఒకసారి. ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు. ఓకే. ఈ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అది వాటరీగా ఉంటుంది. ఇంకా స్లిప్పరీగా జారుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అదొక ఇండికేషన్, ఎగ్ రిలీజ్ అవుతుందనే ఒక ఇండికేషన్‌లో ఓకే. వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ అవుతుంది. హ్మ్. ఇంకా దీంతో పాటుగా సెక్షువల్ ఎక్సైట్‌మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఈ 3 కండిషన్స్‌లో వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి పెయిన్ గానీ, లేదంటే కలర్ మారడం గానీ, వెజైనా దగ్గర ఇరిటేషన్ గానీ, దురద కానీ, ఇలాంటివి మంట ఇలాంటివి ఏది ఉండవు. హ్మ్. నార్మల్‌గానే సెక్రీట్ అవుతుంటుంది. ఏం ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఓకే. కొంతమంది పేషెంట్స్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి ఎక్సెసివ్‌గా వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. హ్మ్. కొంతమందికి పర్ డే అంతా సెక్రీట్ అవుతూనే ఉంటుంది. కొంతమందికి నైట్ టైమ్స్ మాత్రమే అవుతుంది. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేదంటే వర్క్స్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే సెక్రీట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కలర్ మారుతూ ఉంటుంది కొంతమందిలో. హ్మ్. కొంతమందిలో వైట్‌గా లేకుండా యెల్లో కలర్‌లో మారడం, లేదంటే గ్రీన్ కలర్‌లో మారుతూ ఉంటుంది. ఈ కలర్ మారడం అనేది ఒక ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్స్ వల్లనే కలర్ మారుతూ ఉంటుంది. వెజైనాకి కానీ, లేదంటే సెర్విక్స్‌కి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే యెల్లో కలర్‌లో, గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే గ్రీన్ కలర్‌లో మారుతుంది. ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇన్ఫెక్షన్స్ కండిషన్స్‌లో. ఓకే. ఇంకా దీంతో పాటుగా కలర్ మారడమే కాకుండా క్వాంటిటీ పెరుగుతుంది. హ్మ్. నార్మల్‌గా టీ స్పూన్ ఆఫ్ వైట్ డిష్ నార్మల్ కిందకి తీసుకుంటాం. హ్మ్. బట్ మోర్ దాన్ టీ స్పూన్ నుండైతే క్వాంటిటీ కొలవడం టీ స్పూన్‌తో కొలుస్తాం. హ్మ్. హ్మ్. బట్ మోర్ దాన్ టీ స్పూన్‌తో ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు వైట్ డిష్ ఎక్సెసివ్‌గా సెక్రీట్ అవుతుందని చెప్పడం. హ్మ్. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కండిషన్స్‌లో లేదంటే ఆ సర్విక్స్ ఏదైనా ఇరిటేషన్‌కి గురైనప్పుడు, హ్మ్. ఏదైనా గాయాలు తగిలినప్పుడు అలాంటి కండిషన్స్‌లో ఇది ఎక్కువ సెక్రీట్ అవుతుంది. హ్మ్. ఇంకా దీంతో పాటుగా అదే టైంలో వాళ్ళకి మంటగా అనిపిస్తుంది వెజైనా దగ్గర. హ్మ్. లేదంటే వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా ఇచ్చింగ్ రావడం. కొంతమందిలో చాలా ఇచ్చింగ్‌గా ఉంటుంది ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో. ఇంకా కొంతమందిలో ఎలా ఉంటుందంటే, ఆ ఇచ్చింగ్‌తో పాటు వాళ్ళకి ఫౌల్ స్మెల్ వస్తుంది. దుర్వాసనగా ఉంటుంది చాలా. అది హ్మ్. భరించలేకపోతున్నామని చెప్తుంటారు. హ్మ్. ఇంకా కొంతమంది ఈ వైట్ డిశ్చార్జ్‌కి ప్యాడ్స్ కూడా యూజ్ చేసేవాళ్ళున్నారు. అంత హ్మ్. ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ అబ్నార్మల్ కండిషన్సే. హ్మ్. క్వాంటిటీ, కలర్ ఇంకా సింప్టమ్స్. ప్యాడ్స్ యూజ్ చేసేంత ఎక్కువ వైట్ డిశ్చార్జ్. యాహ్! ఓకే. ఎందుకు అంత ఎక్సెస్‌గా ఫార్మ్ అవ్వడానికి అంటే పర్టిక్యులర్ రీజన్స్ ఉంటాయి కదా! ఇన్ఫెక్షన్స్ వల్లనే. హ్మ్. సెర్విసైటిస్ కానీ, లేదంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి హ్మ్. ద్వారానే వాళ్ళకి ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. హుహు. నార్మల్‌గా వెజైనాకి ఎలాంటి సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అవసరం లేదు. హ్మ్. వెజైనాని సెల్ఫ్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఈ మ్యూకస్ అనేది సెక్రీట్ అయ్యి క్లీనింగ్ దాకా ఎళ్తుంది. ఓకే. దాంతో పాటు వెజైనా దగ్గర గుడ్ బాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బాక్టీరియా ఏం చేస్తుంది? హ్మ్. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాటిని కిల్ చేస్తూ ఉంటుంది. ఓకే. అప్పుడు వెజైనా ప్రొటెక్టివ్‌గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. హ్మ్. బట్ మనం ఏం చేస్తాం? ఈ క్లీనింగ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తాం. లేదంటే హార్డ్ సోప్స్ కానివ్వండి, డౌచింగ్స్ అంటుంటాం. హ్మ్. లిక్విడ్‌ని లోపలికి పంపించి దాని ద్వారా క్లీన్ మోస్ట్‌లీ చేసుకునేలాగా. ఎక్కువ చాలా మంది వాడేది వి వాష్‌లని వాడుతూ హ్మ్. ఉంటారు. సమ్ పీహెచ్ లెవెల్ దానివల్ల కూడా యాహ్! ఇంబాలెన్స్ పీహెచ్ అవుతుందా? లెవెల్స్ వల్ల కూడా అసిడిక్‌గా మారిపోతుంది. నార్మల్‌గా అసిడిక్‌గా ఉండాల్సింది ఓకే. మనం ఎక్స్‌ట్రాగా ఇలా పీహెచ్ ఎక్కువ ఉన్న వాటిని యూజ్ చేయడం వల్ల హ్మ్. అది బేసిక్‌గా మారిపోతుందన్నమాట. ఆ లిక్విడ్ హుహుహు. ఐ మీన్ వెజనల్ లిక్విడ్ అనేది. ఓకే. దీంతో పాటుగా కొంతమంది హార్డ్ సోప్స్ యూజ్ చేస్తారు. అంటే డైరెక్ట్‌గా కెమికల్స్‌ని డైరెక్ట్ వెజనల్‌కి పాస్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఆ నార్మల్‌గా గుడ్ బాక్టీరియా మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే. దీని ద్వారా అక్కడ మొత్తం క్రాక్స్ రావడం, లేదంటే ఉన్న మ్యూకస్ మొత్తం ఐ మీన్ కలర్ మారిపోవడం జరుగుతుంది. దీని ద్వారా హ్మ్. వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హ్మ్. అట్రాక్ట్ చేసుకుంటుంది ఇన్ఫెక్షన్స్ అనేటివి. ఓకే. దీంతో పాటు వాళ్ళకి డయాబెటిస్ ఏదైనా ఉన్నా, ఒబేసిటీగా ఉన్నా కూడా వీటికి కూడా అట్రాక్టింగ్ కెపాసిటీ ఉంటుంది. హ్మ్. ఈ డయాబెటిస్ కండిషన్స్‌లో ఏముంటుందంటే వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది.
ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ ఏం చేస్తుంది? మైక్రో ఆర్గానిజమ్స్ ఈజీగా అట్రాక్ట్ చేసుకునేలా చేస్తుంది. దాని ద్వారా వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. ఇంకా వాళ్ళకి దురద రావడం, మంట రావడం, లేదంటే కొంతమందిలో అక్కడ క్రాక్స్ లాగా ఫార్మ్ అయ్యి ప్రైవేట్ పార్ట్ మొత్తం పగుళ్ళు వచ్చినట్టు రావడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. కొంతమందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు వాళ్ళకి ఇంకా ఇతర సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫీవర్ ఉంటుంది మెయిన్‌గా. ఫీవర్, బాడీ ఏక్స్, ఇంకా చలి జ్వరం అంటాం. ఇవన్నీ ఉంటాయి. ఇది ఎర్లీ స్టేజ్‌లో ఉంటుంది వాళ్ళకి. ఓకే. కొంతమంది ఈ స్టేజ్‌లో కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది ఇంకా కాంప్లికేషన్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది నార్మల్ జ్వరమే కదా అనుకోని అందరూ లోకల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. బట్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి అప్పటికి ప్రెజెంట్ తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ ఇది వస్తూనే ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా క్యూర్ అవ్వకుండా ఇంకా ఎక్కువ సెక్రీట్ అయ్యేలాగా మంట, ఇరిటేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా ఓకే. కొన్ని కండిషన్స్‌లో ఇలా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అవి సంతానం లేకపోవడం. ఎందుకంటే ఆ సర్విక్స్ మొత్తం ఇరిటేషన్‌కి గురయ్యి మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఆ టైంలో కనుక స్పెర్మ్స్ అంటే ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఓకే. అక్కడ పీహెచ్ వాల్యూస్ మారిపోతాయి. ఆ మ్యూకస్ అనేది అలాగే అడ్డుగా ఉండిపోతుంది స్పెర్మ్స్‌కి. దాని ద్వారా స్పెర్మ్స్ ఈజీగా స్విమ్ చేసి లోపలికి వెళ్ళలేవు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఇది ఆహ్, సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే. దాని దానివల్ల ద్వారా కూడా కూడా ఈ వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్ని హుహు. కండిషన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ మనం లుకోరియా అంటాం. అంటే తెల్లబట్టని లుకోరియా అంటుంటాం. ఈ లుకోరియా అనేది కొంతమందిలో కలర్ మారిన పెయిన్‌తో కూడినా గూడా ఇంకా ఇంకా సింప్టమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి పొత్తి కడుపులో మొత్తం మంటగా అనిపించడం, లేదంటే బ్యాక్ పెయిన్ రావడం, పొత్తి కడుపులో మంటగా అనిపించడం, లేదంటే బ్యాక్ పెయిన్ రావడం, నీరసంగా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం. దీంతో పాటుగా వాళ్ళకి ఆహ్, ఇంటర్‌కోర్స్ టైమ్‌లో కూడా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ సర్విక్స్ మొత్తం ఇన్‌ఫ్లేమ్ అయిపోతుంది కాబట్టి. ఆ టైంలో పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా కొంతమందికి బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ మనం ఈ లుకోరియాలో చూస్తుంటాం. సో, ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్‌కి ట్రీట్మెంట్ ఏంటి? ఏమైనా హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారా చాలామంది? అవసలు వర్క్ అవుతాయా? కొన్ని ఎర్లీ స్టేజ్‌లో వర్కౌట్ అవుతాయి హోమ్ రెమెడీస్ కూడా. బట్ హోమ్ రెమెడీస్ కన్నా కూడా దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ అవసరం. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్స్ అలానే వదిలేసామనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఇతర ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సెర్విక్స్‌లో ఉండాల్సింది వెజైనల్‌లో ఉండాల్సిన ఇన్ఫెక్షన్ సెర్విక్స్ దాకా ఎళ్తుంది. ఓకే. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి ఇంకా గర్భాశయం లోపలికెళ్తుంది. దాన్ని మనం పీఐడీ అంటాం. గర్భాశయం లోపల మొత్తం డ్యామేజ్ చేసి చిన్న చిన్నగా గడ్డలు ఫార్మ్ అయ్యేలాగా, లేదంటే స్కార్ టిష్యూ అంటాం. అదేమన్నా స్కార్ తెల్లగా మారిపోవడం, ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఇంకా నెగ్లెక్ట్ చేసామనుకో ట్యూబ్స్ దాకా ఎళ్ళిపోతాయి. ట్యూబ్స్ మొత్తం బ్లాక్ అవుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వల్ల. ఏంటి వైట్ డిశ్చార్జ్ వల్లనా? వైట్ డిశ్చార్జ్‌లో ఇన్ని కారణాలున్నాయి గదా! ఓకే. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి గదా! మెయిన్‌గా. దాని ద్వారానే హ్మ్. ఇంతవరకు రీచ్ అవుతూ ఉంటుంది. హ్మ్. అంతవరకు చాలామంది తెచ్చుకోకూడదని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఓకే. ఓకే. ఇంకా ఈ కండిషన్స్‌లో వాళ్ళకి పార్ట్నర్‌కి స్ప్రెడ్ అవ్వడం ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా పార్ట్నర్‌కి స్ప్రెడ్ అవుతుండడం. ఇతర ఆర్గాన్స్ ప్రైవేట్ పార్ట్ ఆర్గాన్స్ మొత్తం సోర్స్ లాగా చిన్న చిన్న బుడిపెలు రావడం, లేదంటే అల్సర్స్ రావడం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఓకే. టచ్ చేస్తే పెయిన్‌ఫుల్‌గా అనిపించడం హ్మ్. ఇలా ఉంటాయి. ఓకే. సో, హోమియోపతిలో ఈ నేచురల్ వేలో తగ్గడానికి ఈ వైట్ డిశ్చార్జ్ మెడిసిన్ ఉండిందా? డెఫినెట్‌లీ అండి. ఖచ్చితంగా ఉంది. ఇంకా హోమియోపతిలో వాళ్ళ కలర్‌ని బేస్ చేసుకొని ఎలాంటి డిశ్చార్జ్ వస్తుంది? అదేమన్నా మంటగా ఏమైనా ఉందా? ఇరిటేషన్ కాజ్ చేస్తుందా? లేదంటే వాళ్ళకేమైనా ఆ వైట్ డిశ్చార్జ్‌తో పాటు ఇతర సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా? పొత్తి కడుపులో నొప్పి గాని, లేదంటే బ్యాక్ పెయిన్ గానివ్వండి, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? వాటన్నిటిని అసెస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వీళ్ళు కనుక కరెక్ట్ టైమ్‌లో మెడిసిన్స్ చూస్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లమ్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సపోజ్ హ్మ్. ఇన్ఫెర్టిలిటీ రాకుండా, స్కార్ టిష్యూస్ ఫార్మ్ అవ్వకుండా, హ్మ్. మళ్ళీ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇంకా ప్రైవేట్ పార్టీషన్‌లో హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తుండాలి. ఎలాంటి హార్డ్ సోప్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయడం మంచిది కాదు. ఓకే. ఓకే. మెడిసిన్స్‌తో పాటు ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు కరెక్ట్ టైమ్‌లో ఈ కండిషన్ నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ అండి.